ఇది గనక సున్నితమైన ప్రశ్న అయితే నన్ను క్షమించాలి. మీ గత జీవితాలు అడ్డొస్తాయన్న ఆలోచన కూడా రాలే అసలు. నేను ఏది వద్దు, నా లైఫ్ ఇది. పెళ్లి చేసుకున్న తర్వాత మే ఇద్దరం కలిసి యాక్ట్ చేసిన సినిమాలు 40 పైన. ఎక్కడ పోస్టర్లు చూసినా మావే ఉండేవి. సో జనం అంతగా ఆదరించడానికి కారణం మీ ఇద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీ చూసారా, లేక మీ ఇద్దరు దంపతులుగా కనిపిస్తారు కాబట్టి యాక్సెప్ట్ చేశారా? మొదటి నుంచి కూడా మా పేరంటే జనానికి చాలా ఇష్టం. తర్వాత ఇంకా మా అత్తగారు కానీ మా ఆడబిడ్డలు కానీ అందరూ యాక్సెప్ట్ చేస్తారు. మా ఇంట్లోనే ఉన్నారు. తర్వాత వారిని ఎలా కన్విన్స్ చేయగలిగారు? అంటే ఒకటి ఆఫ్ కోర్స్ కృష్ణ గారు ఇష్టపడ్డారు, అదే కన్విన్స్ చేశాడు. అదే మీరు అఫెక్షనేట్ గా నేను అసలు తెలుసుగా వంటల మాయల మారి నేను వంట చేసి పెట్టేసి నేను షూటింగ్కి వెళ్ళినా సరే వెళ్ళే ముందు మా అత్తగారికి మామగారికి అన్ని వంటలు చేసి అక్కడ పెట్టేసి మేకప్ వేసుకొని షూటింగ్కి వెళ్ళేదాన్ని. ఎంత ఇష్టమో వాళ్ళకి. మా అత్తగారు లాస్ట్ చనిపోయేటప్పుడు నిర్మల బెండకాయ కూర రసం ఉంటే తింటానన్నారు. అదే ఆవిడ లాస్ట్లో తినింది కూడా. 3 సినిమాలు అయిన తర్వాత నేను కృష్ణ గారి కాంబినేషన్లో 3 సినిమాలు అయిన తర్వాత అడిగాను నేను డైరెక్ట్ చేస్తానని. వద్దు నువ్వు ఇప్పుడే ఇండస్ట్రీలో హీరోయిన్గా నేను ఇప్పుడే ఎంటర్ అవుతున్నావు, నువ్వు డైరెక్టర్ అయిపోయావు అనుకో, నేను బుక్ చేసేవాళ్ళు కూడా ఉండరు, ముందు ఆర్టిస్ట్గా ఒక 100 సినిమాలు పూర్తి చేయి, దాని తర్వాత నువ్వు డైరెక్టర్ అవు అని అన్నారు. సరే ఇంకా యాక్టింగ్ మీద పడిపోయాం. నాకు అట్లా మలయాళం, తెలుగు, తమిళ్ అన్ని లాంగ్వేజ్. నేను కేరళ కొచ్చిన్లో ఉన్నా సరే కృష్ణ గారు కారు వేసుకొని వచ్చేసేవారు నా కోసం. డైరెక్షన్ విషయానికి వచ్చినప్పుడు కృష్ణ గారు ఏమన్నారంటే ఇప్పుడు 80 సినిమాలు అయింది కదా, ఇప్పుడు ట్రై చేయన్నారు. సరే అని కవిత సినిమా మలయాళం సినిమా, ఒరిజినల్గా మలయాళం రైటర్ నాకు చెప్పాడు. ఎందుకంటే నేను మలయాళంలో చాలా సినిమాలు యాక్ట్ చేస్తున్నా. ఏదన్నా మంచి కథ ఉంటే చెప్పవయ్యా అంటే చెప్పాడు. చాలా మంచి కథ. సరే నేను తీస్తామనుకొని తెలుగులో బడ్జెట్ వేసాను. జగ్గయ్య గారు, సావిత్రి గారు, నేను, చంద్రమోహను ఇట్లా బడ్జెట్ వేస్తే 6 లక్షలకు వచ్చింది ఆ రోజు బ్లాక్ అండ్ వైట్లో. 6 లక్షలు అంటే ఫస్ట్ ప్రొడక్షన్ 6 లక్షలు తట్టుకోలేము, మలయాళంలో ఫస్ట్ చేద్దాము, మలయాళంలో కూడా నాకు గ్రిప్ ఉంది కదా, అవును మలయాళంలో చేద్దామని చెప్తే కృష్ణ గారు అలాగే అన్నారు. ఇక నెక్స్ట్ సినిమా తెలుగులో మీనా. ఫస్ట్ సినిమా తెలుగులో డైరెక్షన్ మీనా నవలో నేను చదివాను, నాకు నచ్చింది. ఎక్కడ ఉందంటే మసూన్రావు గారి దగ్గర ఉంది, దుక్కుపాటి మసూన్రావు దగ్గర ఉంది. సరే నేను అప్పటికి వాళ్ళ పిక్చర్లు యాక్ట్ చేస్తున్నాను కాబట్టి వెళ్ళి ధైర్యంగా అడిగాను, ఏమండి నాకు నవల ఇస్తా, ఎవరితో తీస్తావు అన్నారు. అంటే కృష్ణ గారితో. ఏంటి కృష్ణ గారితోనా? నాగేశ్వరరావు గారితో తీయడానికే నేను ఆలోచిస్తున్నాను, మాస్ హీరోతో పోయి నువ్వు క్లాస్ పిక్చర్ తీస్తావా, దీంట్లో సాంగులు ఉన్నాయా, పాడున్నాయా అంటే లేదండి నేను తీస్తాను. కృష్ణ ఒప్పుకున్నాడా ఒప్పుకున్నారండి. ఆయన నాగేశ్వరరావు గారితో తీయాలా అనేసి దాంట్లో గ్లామర్ లేదు, పాటలు లేవు అనేసి తీయలేదు ఆయన. అది రైట్స్ నాకు ఇచ్చేశారు. ఇచ్చేస్తే ఇక పక్కా నవల్లో ఏముంది ఒక్క ఇంచు కూడా మిస్ అవ్వకుండా తీశాను. తీసి ఆ శ్రీరామనామాలు పాట చాలా గొప్ప పాట. అది తీసి సినిమా 100 రోజులు కాదు, మొదటి రోజు విజయవాడ వెళ్ళినాం రిలీజ్కి. నాకు డిస్ట్రిబ్యూటర్కి గొడవ ఏంటంటే శ్రీరామనామాలకు వచ్చిందంటే అందరు లేచి వెళ్ళిపోతారు, ఎవరు కూర్చోరు థియేటర్లో. అది ఎందుకు, మనకు ఇంత బాగుంది కదా సినిమా, ఆ ఒక్క పాట తీసేయండి అన్నాడు. నేను తీనండి, నాకు ఈ పాట నచ్చింది, జనానికి కూడా నచ్చుద్ది అని చెప్పి కూర్చున్నాం థియేటర్లో. కృష్ణ గారు, నేను, అందరం డిస్ట్రిబ్యూటర్. ఆ పాట రాగానే దడొచ్చేసింది నాకు. కృష్ణ గారిని గిల్లేస్తున్నాను, ఏమంటే లేచిపోతారా జనం, నువ్వు చూస్తూ ఉండు, ఎందుకు కంగారు పడతావు అన్నారు. నేను అలా చూస్తున్నా, ఎవ్వరు కాదల్లా అంటే నా జడ్జిమెంట్ కరెక్ట్ అని ప్రూవ్ అయింది. ఇక ఆ పెద్ద హిట్ అది ఆ సాంగ్.